హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మీరు ఇమ్మీడియట్గా మీరు వీడియోను చూడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈరోజు తమ్నైల్లో చూసినట్లు కొత్త ఎన్ఎఫ్ఓ మనకు ఈరోజే లాంచ్ అయింది అనమాట. అంటే నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ నుంచి న్యూ ఎన్ఎఫ్ఓ 21 ఆగస్టు 2024 నుంచి 4 సెప్టెంబర్ 2024 వరకు మనం అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీతో మాట్లాడిన తర్వాత స్క్రీన్ రికార్డర్ ద్వారా అది క్లారిటీగా నేను దాంట్లో కొన్ని విషయాలు ఆ ఎన్ఎఫ్ఓ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో అంతకంటే ముందుగా మరి ఈ మధ్యకాలంలోనే మనము మంచి ఇన్సూరెన్స్ పాలసీ గురించి చెప్పడం జరిగింది. దానికి చాలా అనూహ్యమైన రెస్పాన్స్ అన్నమాట. ఎవ్రీడే కాల్స్ వస్తున్నాయి. మరి ముందు కాల్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అంతేకాదు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనము కోటక్ ఏమైతే మనం చెప్పామో ఇన్సూరెన్స్ కంపెనీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆర్ఎం మీకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీకు కాల్స్ వస్తాయి. యాక్చువల్గా 2-3 రోజులు హాలిడేస్ తర్వాత వాళ్ళు సెలవుల్లో ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ జరిగిండొచ్చు. అయినా కూడా అటో ఇటో మీకు ఖచ్చితంగా వాళ్ళ నుంచి కాల్స్ వచ్చి పాలసీ గురించి వివరించి పాలసీని వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారనమాట. ఒకవేళ ఆల్రెడీ కాల్స్ వచ్చింటే మీరు ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. లేదంటే మీరు నన్ను కాంటాక్ట్ చేశారు ఆల్రెడీ, మీ దగ్గర నా మొబైల్ నెంబర్ కూడా ఉంది. మీరు ఖచ్చితంగా ఆ యొక్క మొబైల్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీకు కాల్స్ వచ్చింది లేనిది అనే విషయాన్ని నాకు తెలపగలరు. నేను ఇంకా రాకపోతే రాలేదని ఒకవేళ తెలియజేస్తే నేను ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తాను వాళ్ళకి. సో తొందరలోనే అన్ని కంప్లీట్ అవుతాయి. ఈ వారంలోనే మీకు సంబంధించినటువంటి పాలసీ బుకింగ్ కానీ కంప్లీట్ అవుతుందని నేను నమ్ముతున్నా. అలాగే అతి త్వరలోనే నేను యాక్చువల్గా పర్సనల్గా నేను కూడా ఒక ఐఆర్డిఏ ఎగ్జామ్ ఎందుకు రాయబోతున్నానంటే ఐఆర్డిఏ ఎగ్జామ్ని రాసి మనము హెల్త్ అండ్ లైఫ్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించిన సెక్టార్కి సంబంధించినటువంటి లైసెన్స్ మనము ఐఆర్డిఏ నుంచి తీసుకోబోతున్నాం. ఇక నేను ఎందుకు అది తీసుకోవాలనుకుంటున్నానంటే ఇక మనం ఇక్కడ అనంతపూర్ నుంచి అంటే మేమున్న ప్రదేశం నుంచి మీకు నేను దగ్గరుండి సర్వీస్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో టెక్నికల్గా అంటే ఆయా కంపెనీలకు వెళ్ళి కూర్చొని మీకు ఏదైనా పాలసీలు కావాలంటే డైరెక్ట్గా నేను ఎన్రోల్ చేయించే ఒక పని అనేది. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇప్పుడు నాకు కూడా కమ్యూనికేషన్ అనేది నేను మాటికి ఇంతకుముందు నేను చెప్పిన పాలసీ సంబంధించినటువంటి విషయాలు నేను వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడము ఏం జరిగింది అనేది ఇదంతా ఏమైందంటే పరిస్థితి కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది అనమాట. సో నాకు ఇలాగ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా తీసుకున్నానంటే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి అనమాట. అంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ న్యాయం చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలన్నమాట. మనం చెప్పిన సబ్జెక్టు. నా దగ్గర మ్యూచువల్ ఫండ్స్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నేను ఆన్లైన్లోనే మ్యూచువల్ ఫండ్స్ కంప్లీట్ చేశాను ఇన్వెస్ట్మెంట్స్. సో కాబట్టి ఇప్పుడు నేను దగ్గరుండి చేయించడానికి కొన్ని అవకాశాలు నాకు దొరుకుతాయి. మీకు ఇంకా సర్వీస్ ఇవ్వగలుగుతాను. మరి ఈ కొత్త ఎన్ఎఫ్ఓ గురించి నేను రెండు విషయాలు మీకు ముందుగా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటాను. అదేంటంటే ఇది ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది. సో ఇండెక్స్ ఫండ్ అనేది చాలా మంది అడుగుతుంటారు కదా, ఇండెక్స్ ఫండ్ చెప్పండి అని. ఇండెక్స్ ఫండ్ ఇది. తర్వాత ఈ కొత్త ఎన్ఎఫ్ఓకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ పెడతారు, ఏ స్టాక్స్ మీద పెడతారనే విషయాలు మనకి ఇప్పుడే తెలియవు, కొత్తది కాబట్టి. దయచేసి అలాంటి ప్రశ్నలు వేయొద్దు. లాంచ్ అయిన తర్వాత దాని గురించి సమాచారం అనేది మనము తెలుసుకోవచ్చు. ఓకే. అలాగే మరి ఎంత రిటర్న్స్ వస్తుంది అని అడుగుతుంటారు చాలామంది.
అది ఎవరు చెప్పే కాదు. కొత్త ఫండ్ కాబట్టి మనకు ఫస్ట్ ఇయర్లో పర్ఫార్మెన్స్ చేస్తుందని మనం చెప్పగలుగుతాం, కానీ ఎంత పర్సెంటేజ్ వస్తుంది, పెడితే మంచిదేనా, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఒకటి చెప్తాను చూడండి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనమాట. మీరు క్లియర్గా టీవీలలో కూడా యాడ్ చూసింటారు మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినవి. యాడ్ వస్తున్నప్పుడు ఏంటి, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రీడ్ ఆల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అబౌట్ ద మ్యూచువల్ ఫండ్స్ అనేసి కేర్ఫుల్లీ మీరు రీడ్ చేయమని చెప్తుంటారు. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎవరు కూడా ఎంత రిటర్న్స్ వస్తుందని మనం చెప్పే కాదు, ఎందుకంటే మార్కెట్ యొక్క ఒడిదుడుకులకు లోనై ఉంటుంది కాబట్టి. మరి దయచేసి మళ్ళీ అలాంటి ప్రశ్నలు వేయద్దండి. సో కొత్త ఫండ్ మీకు 10 రూపాయల యూనిట్ వాల్యూతో మనకు దొరికినప్పుడు భవిష్యత్తు అనేది బాగుంటుందని మనం ఊహిస్తాం. ఎందుకంటే అట్లీస్ట్ మనం పెట్టిన 10 రూపాయలకి ఒక సంవత్సరానికి ₹1 ₹2 పెరిగినా కూడా మనకి హ్యాపీనే కదా. 10 to 15%, 20% రిటర్న్స్ వచ్చినట్లే కదా. ఇంతవరకు చేసినటువంటి కొత్త ఎన్ఎఫ్ఓలన్నీ చాలామంది మన వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నాకు ఇప్పటికీ కాల్స్ చేసి చెప్తున్నారు, సార్ చాలా బాగున్నాయి, మాకు దాదాపు 10% వచ్చాయి, 20% వచ్చాయి, 30% వచ్చాయి చెప్తున్నారు. సో అది చాలా సంతోషం. ఇప్పుడు జరిగాయి కాబట్టి, జరగబోయేది మనం చెప్పే కాదు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఏదన్నా కానీ డౌట్స్ వస్తే మీరు నాకు మెసేజ్ పెట్టండి. తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కాల్ చేయండి, నేను నెంబర్ ఇస్తాను. లాస్ట్లో నేను నెంబర్ ఇస్తాను. ఒకవేళ వీలైతే ఇప్పుడు కూడా మీకు కింద నేను నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ ఇస్తాను. మీరు అక్కడ మిస్ అయ్యారనుకోండి, డిస్క్రిప్షన్ మీ వీడియో కిందనే డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే కింద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ప్రీవియస్ అంటే నేను ఇన్సూరెన్స్ గురించి చేశాను కదా, దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా అక్కడ పెడుతున్నాను. సో ఇప్పుడు ఈ నిప్పాన్ ఇండియాలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్లో మీరు నేరుగా కాల్ చేస్తే నేను ఇక్కడ నుంచే డైరెక్ట్ నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ ఉంది అనంతపురంలో, వాళ్ళ నుంచి మీకు నేను చేయించడానికి ప్రయత్నం చేస్తాను. 100% మీకు డైరెక్ట్ నేరుగా ఉన్న చోటు నుంచే చేసుకోవచ్చు అనమాట. అంతేగాని మీ దగ్గర ఉన్నటువంటి వేరే యాప్స్ ఏదో ఉంటాయి కదా, వాటి ద్వారా మీరు ప్రయత్నం నేను చేయొద్దని చెప్పడం లేదు, కాకపోతే చాలా మంది ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఇంకా నేరుగా నిప్పాన్ ఇండియాకి వచ్చి మీరు చేసుకోవడమే చాలా సులభం. ఆన్లైన్లోనే కంప్లీట్ చేద్దాం ఆ ప్రాసెస్. నా మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. మంచిదా చెడ్డదా లేకపోతే రిటర్న్స్ ఇలాంటి దానిలో దయచేసి చేద్దాను, ఎందుకంటే అవి ఎవరు చెప్పే కాదు కాబట్టి. ఒకవేళ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి, మెసేజ్లో నేను రిప్లై ఇస్తాను. మీరు తెలుగు అంటే తెలుగు ఇస్తాను, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఇస్తాను. ఓకే, సో ఆలస్యం చేయకుండా మనం ఇంకా ముందు ఫండ్ గురించి మనం జస్ట్ 2-3 మినిట్స్ అయితే ఎక్కువ లేదు, ఇంకా కంప్లీట్ చేద్దాం. సో నిప్పాన్ ఇండియాకి సంబంధించిన ఈ యొక్క ఫండ్ పేరు ఏంటంటే నిప్పాన్ ఇండియా నిఫ్టీ 500 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ యాక్చువల్గా నిఫ్టీ సంబంధించిన స్టాక్స్ ఏమైతే మంచి పర్ఫామ్ చేసే హైయెస్ట్ 500 లిస్ట్లో నుంచి 500 స్టాక్స్ తీసుకొని వాటిలో ఈక్వల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తామనే ఉద్దేశం అనమాట. ఇది ఈక్వల్ ఇండెక్స్ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ వచ్చేసి మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్ చేయడానికి ఈరోజు అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను 21 ఆగస్టు 2024 నుంచి 4 సెప్టెంబర్ 2024 వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది. 10 రూపాయల యూనిట్ వాల్యూతోనే. అలాగే ఈ ఫండ్ యొక్క రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై అనమాట. బెంచ్ మార్క్ కూడా వెరీ హైనే. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సిప్ అయితే 500, లంసమ్ అయితే 5000 రూపీస్ నుంచి మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ న్యూ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. నా మొబైల్ నెంబర్ నేను ఇస్తున్నాను, చాలాసార్లు ఇచ్చాను ఆల్రెడీ వీడియోలో, ఇది ఇంకోసారి ఇస్తున్నాను, మీరు నోట్ చేసుకోండి, కాల్ చేయండి. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.